ఇది సామాజిక న్యాయ తీర్పు. జై హో సుప్రీం, జై హో మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై గురువారం భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుదీర్ఘంగా వాదోపవాదంలో విన్న తర్వాత ఎస్సీ ఎస్టీల ఉపకులాల వర్గీకరణ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట 6:1 న్యాయమూర్తుల ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు, ఉపాధి, ఉద్యోగ, విద్యా రంగాలలో ఆ రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకునే వీలుంది, అవకాశం ఉంది అని పేర్కొంటూ తన తీర్పులను వెలువరించింది. ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ తీర్పును బెల్లంకొండ మండలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు దుగ్గి నాగేశ్వరరావు, దుగ్గి కృపారావు, గడ్డిపర్తి చిన్నబాబు, చింతపల్లి అచ్చయ్య, బెల్లంకొండ గ్రామ సర్పంచి గడ్డిపర్తి జ్యోతి సముద్రం, దుగ్గి మోషే, కోట హనుమంతరావు, సాట్ల ప్రసాదరావు, కొలకలూరి నాగేశ్వరరావు, చింతపల్లి రాకేష్ మరియు కార్యకర్తలు, అభిమానులు స్వాగతించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ సుదీర్ఘ పోరాటం చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ